నమస్తే మోడీనామిక్స్ ఎక్స్క్లూజివ్ టీవీ5 డిబేట్కు స్వాగతం. రెండు చారిత్రక సంఘటనలు ఒకే రోజు చోటు చేసుకోవటం అరుదుగా జరుగుతూ ఉంటుంది. నవంబర్ 8, 2016 చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే రోజు కానుంది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలు భారత్, అమెరికాల్లో వ్యవస్థీకృత మార్పు చోటు చేసుకున్న రోజు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే మన దేశంలో 38 సంవత్సరాల తరువాత మరొకసారి పెద్ద నోట్లు రద్దయ్యాయి. అయితే రేపటి నుంచి కొత్త 500, 2000 రూపాయల నోట్లు అమల్లోకి రానున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఏ ఇద్దరు కలుసుకున్నా 500, 1000 రూపాయల నోట్లపైనే చర్చ. హోటళ్లలో, షాపింగ్ మాల్స్లో, కిరాణా దుకాణాల్లో ఇలా ఎక్కడ చూసినా కరెన్సీ నోట్ల స్వీకారానికి తిరస్కారం. నిన్నటిదాకా అత్యంత విలువైనవిగా భావించిన కరెన్సీ చిత్తు కాగితాలుగా మారిన వింత వైనం. బ్యాంకులు ఒక్కరోజు సెలవు తీసుకుంటే అనునిత్యం నగదు సరఫరా చేసే ఏటీఎంలు 2 రోజులు మా జోలికి రావద్దు అనేశాయి. మొత్తం మీద బ్లాక్ మనీ లీగ్తో పాటు దేశ ప్రజానీకం యావత్తు నిర్ఘాంతపోయి చేష్టలుడిగి చూస్తుండిపోయిన రోజు. సో వాట్ నెక్స్ట్? అటు ట్రంప్ గెలుపు, ఇటు భారత ప్రభుత్వం తలపెట్టిన కరెన్సీ మహాయజ్ఞం, ఇవి ఎటువంటి భవిష్యత్ పరిణామాలకు నాంది కానున్నాయి? వీటితో పాటు మరెన్నో మన తలపుల్ని ఆక్రమించిన ప్రశ్నలు, వీటికి సమాధానాలు వెతికేందుకు ఏర్పాటు చేసిన ఈ ఎక్స్క్లూజివ్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో ప్రస్తుతం టీవీ5 స్టూడియోస్లో ఉన్నారు latest1.com అధినేత పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే విఎస్ఆర్ మూర్తి గారు, ఫార్మర్ యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్, అలాగే క్వాంటమ్ గ్రూప్ కంపెనీస్ అని మలేషియాలో ఈ మధ్యనే కంపెనీస్ని ప్రమోట్ చేసి ఎన్ఆర్ఐగా మన చర్చా వేదికకి ఇప్పుడు పాల్గొనడానికి వచ్చారు. తర్వాత మనతో ఉన్నారు CEO వెబ్స్ పెన్నార్ శ్రీ పివి రావు గారు, వారి పక్కనే ఉన్నారు హరినాథ్ బాబు గారు, పెండియాల హరినాథ్ బాబు గారు, ఆయన సూర్య ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో కాస్మో డ్యూరబుల్స్ సంస్థల అధినేతలు. సో ముందుగా శ్రీకాంత్ గారు, సో పాలవాడి దగ్గర నుంచి బార్వాడి దాకా ప్రతి వాళ్ళు మనం క్యాష్ ఇవ్వటం అనేది ఒక నిత్యకృత్యంగా మారింది. సో ఇంతగా క్యాష్తో అనుబంధం పెనవేసుకున్న ఎకానమీ మంది ప్రజానీకం మన వాళ్ళు. సో ఇంత పెద్ద దేశం క్యాష్ పైన ఇన్ని సంవత్సరాలుగా ఆధారపడుతూ వచ్చింది. ఒక్కసారిగా మీరు క్యాష్లెస్ సొసైటీగా మారిపోండి, 500 నోట్లు, 1000 రూపాయలు, ఇవే కాదు ఇంకా ఇతర కరెన్సీ వాడకాన్ని బాగా తగ్గించేసుకోండి అంటూ ప్రభుత్వం మనల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తుంది. మనకు ఒక ఆజ్ఞలు జారీ చేసే పరిస్థితిలో ఉంది. సో నిజంగా మనం క్యాష్లెస్ సొసైటీగా మారగలమా? మీ సంస్థ కూడా ఇవాళ, మీ సంస్థతో సహా ఇవాళ ఈటైలర్స్ అందరూ కూడా క్యాష్ ఆన్ డెలివరీ మేము యాక్సెప్ట్ చేయం, ఓన్లీ మీరు ముందుగానే పే చేయండి అంటూ మాకు మళ్ళీ ఆంక్షలు విధిస్తున్నారు. సో ఇదంతా ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఇటువంటి ప్రస్తావన కానీ, ఇటువంటి సందర్భం కానీ? ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఈరోజు మనం మార్నింగ్ కూడా చర్చ చేశాం దీని మీద. కానీ ఇప్పుడు వాళ్ళు చేసింది ఓవరాల్గా ఒక హై లెవెల్లో చూస్తే అదొక మంచి ఇనిషియేటివ్గా లాంగ్ టర్మ్లో దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవాలనే దానికి అందరం కూడా మద్దతు ఇస్తున్నాం. అయితే రెండోది, ఇది ఎందుకు చేశారు అంటే బ్లాక్ మనీ వెలికి తీయడానికి ఒకటి అంటున్నారు, రెండోది టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఈ మనీ మీద సర్వైవ్ అవుతాయో అది తీయాలంటున్నారు, మూడోది ఈ సర్క్యులేషన్ లో ఏదైతే మనీ ఉందో ఎకానమీ 30% గ్రో అయితే మనీ సర్క్యులేషన్ లో ఉండేది 75% గ్రో అయింది కాబట్టి ఇంకెక్కడి నుంచో కౌంటర్ ఫీడ్ మనీ వచ్చింది కాబట్టి అదంతా కూడా తీసేయాలని చెప్తున్నారు. ఓకే, ఆల్ గుడ్ రీజన్స్, నో ప్రాబ్లం. యాజ్ ఫార్ యాజ్ బ్లాక్ మనీ ఈజ్ కన్సర్న్, అది వెలికి తీయడానికి ఇప్పుడు మనీని కాదు మనం వెలికి తీయాల్సింది, అది అండర్ క్రిమినల్స్ ఎవరైతే చేశారో, ఇట్లాంటి ట్యాక్స్ ఎవేషన్స్ చేశారో, లేకుంటే ప్యారలల్ ఎకానమీ క్రియేట్ చేశారో, ఎకానమీని దెబ్బతీశారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళే వచ్చి సరెండర్ అవుతారనేది కాదు. ఈ మనీ ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయింది, వాళ్ళు స్విస్ బ్యాంక్ అకౌంట్లలో పెట్టుకున్నారు, ఆల్రెడీ హవాలా చేసేసారు, లేదా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు. ఓకే, దాని వాల్యూ పడితే పడింది 20-30%, కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దొరకడం లేదు, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు. సో బ్లాక్ మనీ అన్నది ఇక్కడ 2 విధాలుగా మనకు ఇబ్బంది పెడుతుంది. ఒకటి, విదేశాల్లో మన వాళ్ళు దాచుకున్న నల్లధనం, అండ్ ఇక్కడ దేశీయంగా ఉన్న నల్లధనం. వీళ్ళు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఎలాగో మనం రప్పించేది చాలా కష్టం కాబట్టి ముందుగా దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీద్దామనే ఒక ప్రయత్నం ప్రారంభించారనుకోవచ్చా? విదేశాల్లో ఉన్నది కూడా ఆల్రెడీ నాకు తెలిసినంత మటుకు అది కొంచెం వరకు FDI అని చెప్పి, FII అని చెప్పేసి హవాలా వెళ్ళింది, తిరిగి వచ్చేసింది, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, అది లాండ్రీ, క్లీనింగ్, వాషింగ్ అయిపోయింది, అది ఆల్రెడీ వైట్ అయిపోయింది. కాబట్టి అది ఇప్పుడు ఇండియాలో ఉంది కానీ పట్టుకోవడం కష్టం. ఓకే. రెండోది, ఇది కారణాలు అనుకోండి.
అయితే ఇది చెయ్యడానికి ఏదైతే మెథడ్ కానీ తీసుకున్నారో, ప్రాసెస్ తీసుకున్నారో, మనకు తెలుసు ఇట్లాంటి మనీ, బ్లాక్ మనీ ఏదైతే ఉందో, ఈ 90% ఆఫ్ ద బ్లాక్ మనీ ఒక 10% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉండొచ్చు. మిగిలిన 90% ఆఫ్ ద పీపుల్ దగ్గర మహా అంటే 10% ఉండొచ్చు. ఇది అంటే మన సిస్టంలో కరప్షన్ అనేది ఒక న్యాచురల్ నార్మల్ బిహేవియర్ గా తీసుకుంటున్నాం. ప్రతి డిపార్ట్మెంట్, అంటే నేను ఒక పాలిటిషియన్ అనడం లేదు, ట్యాక్స్ అనడం లేదు, బ్యూరోక్రసీ అనడం లేదు, ఏదన్నా కూడా ప్రతిదీ కూడా కరప్షన్ మీద నడుస్తుంది. కాబట్టి ఆ క్యాష్ ఎకానమీ అనేది ఎసెన్షియల్ అయిపోయింది. ఇక రెండోది వచ్చేసి ఎస్, ట్యాక్స్ ఎవేజన్ లో కూడా బిజినెసెస్ రన్ అవుతున్నాయి. కాబట్టి ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ వాళ్ళు కూడా క్యాష్ మీద రన్ చేస్తున్నారు, వి యాక్సెప్ట్. కానీ మూడోది, బై దేర్ న్యాచురల్ బిహేవియర్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు క్యాష్లోనే రన్ చేస్తున్నారు ట్రెడిషనల్గా. అంటే ఇప్పుడు మీరు గ్రాసరీస్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ తీసుకోండి, ఫార్మర్స్ తీసుకోండి, లేకుంటే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోండి, లేకుంటే కిరాణా షాప్స్ తీసుకోండి, లేకుంటే వెజిటబుల్ వెండర్స్ తీసుకోండి, అంతేందుకు మీరు అన్నట్టు లిక్కర్ స్టోర్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా క్యాష్ చైన్లో రన్ అవుతున్నాయి. కానీ వీళ్ళు ఎవరు ట్యాక్స్ ఎవేజన్కి పాల్పడి చేయడం లేదు, వీళ్ళు ఎవరో లేకుంటే బ్లాక్ మనీ చేయడం లేదు. కాబట్టి నా అభిప్రాయం మనకు ఒక అలవాటుగా మారింది క్యాష్ యూజ్ చేయడం అనేది. అది నేరం చేయడమేం కాదు, ప్రభుత్వం ఇప్పటిదాకా మనల్ని అలౌ చేస్తుంది కాబట్టి చేస్తూ వస్తున్నాం. కరెక్ట్. కానీ మనము ఆ లెవెల్ వరకు ఇంకా అడ్వాన్స్ కాలేదు, ఒక దేశంగా ఆ లెవెల్ వరకు డెవలప్ కాలేదు, మెచ్యూర్ కాలేదు. కాబట్టి మెచ్యూర్ అయిన వాళ్ళ మీద ఇప్పుడు మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, ఎడ్యుకేటెడ్ క్లాసెస్ ఎవరైతే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్స్, ప్లాస్టిక్ మనీకి అలవాటు పడ్డారో వాళ్ళు ఆల్రెడీ ఫాలో చేస్తున్నారు, వాళ్ళకి ఇట్స్ ఆల్ రైట్. కానీ మన ఆబ్జెక్టివ్ దేశం మొత్తాన్ని మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆపేయడానికి కాదు, మనం దేశంలో బ్లాక్ మనీ తీయడానికి అని చెప్తున్నాం. కాబట్టి ఒక్కసారిగా ఇన్ఫాక్ట్ మీరు అన్నట్లుగా 10% ఆఫ్ ది పాపులేషన్ దగ్గర ఉన్న 90% డబ్బుని వసూలు చేయడానికి ఈ మిగతా 90% ఒకసారిగా షాక్డ్. వెరీ గుడ్. కాబట్టి నేను అనేది అట్లాంటి చేసినప్పుడు ఫస్ట్ ఓకే 10 లక్షలు మార్చుకునే వాళ్ళు 6 నెలలు తీసుకోండి, సంవత్సరం తీసుకోండి, మెల్లిగా చేసుకోండి. మీకేం ఈ రోజు రేపు మీరు మీ బిజినెస్ చేసుకోండి, న్యూస్ పేపర్స్ అమ్ముకోండి, పాలు అమ్ముకోండి, కొనుక్కోండి, కూరగాయల షాప్స్ రన్ చేసుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఎవరన్నా ₹1,00,00,000 మార్చాలంటే ఎస్ 3 నెలల్లో రండి. ఎవరన్నా 10 కోట్లు మార్చాలంటే వారం రోజుల్లో రండి. 10 కోట్లు మార్చేవాళ్ళు వారం రండి. ఆ తర్వాత వస్తే 10 కోట్లు మార్చడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఓకే, రోజు 4,000 మార్చుకునే వాళ్ళు 10 కోట్లు ఎప్పుడు మార్చుతారు? ఇప్పుడు కూడా మూర్తి గారు, అంటే ఒక నిర్ఘాంతపోయే విధంగా ఇంత షాక్ కి గురి చేస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది అఫ్ కోర్స్ మోడీ గారు ఎంచుకున్న మార్గం, ఎన్డీఏ ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఇది. దాన్ని మనం తప్పు పట్టడం కూడా సబబు కాదు ఈ జంక్షన్ లో. ఇంకా అంటే మనం ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేదు కాబట్టి. సో ఇప్పుడు అందరి దగ్గర ఉన్న ప్రధానంగా వేధించే సమస్య ఏంటంటే బ్యాంకులో మా దగ్గర ఉన్న ₹1,000 నోట్లు, ₹500 నోట్లని ఎలా బ్యాంకుకి సబ్మిట్ చేయాలి? అయితే ఒకటండి, మెయిన్ షాక్ అవ్వడం అనేది జరగడం మన కంట్రీలో తప్పదు. కారణం ఏంటంటే మనం ఒక పర్టికులర్ యాటిట్యూడ్కి అలవాటు పడిపోయి ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న కంట్రీస్ కూడా, నేను ఇప్పుడు చెప్పాను కదా, శ్రీలంకలో ఒక 5 ఏళ్ళు ఉన్నాను, ఇప్పుడు మలేషియాలో చూస్తున్నాను. అవన్నీ ఎప్పుడో అడ్వాన్స్ అయిపోయి మీకు మొత్తం అంతా క్యాష్లెస్. ఇక్కడ చిన్న షాప్ అనండి, పెద్ద షాప్ అనండి, క్యాష్లెస్. అటువంటి చిన్న చిన్న కంట్రీస్, మనకంటే రిచ్ కంట్రీస్ ఏం కాదు అవి. పోనీ US, UK అన్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్. అటువంటివే చేసినప్పుడు ఇండియాలో చేయడానికి ఎన్నో పొలిటికల్ కంపల్షన్స్ వల్ల జరగలేదు. ఇప్పటికే లేట్ అది యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు కూడా ప్యానిక్ ఎందుకు జరిగిందంటే ఆ సడన్ జర్క్ రియాక్షన్ అంటాం దీన్ని. ఆ జర్క్ వచ్చింది తప్ప ఒక్కరోజు ఇవాళ రేపు అయిపోయిందండి. 2 డేస్ అయిన తర్వాత నార్మల్గా నడుస్తుంది. కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు క్లియర్ కట్గా గైడ్ లైన్స్ ఇచ్చారు మనకి, ఎలా మార్చుకోవాలి, ఏం చేయాలి, ఏ బ్రాంచ్లోకి వెళ్తే ఏమవుతుంది అనేది. రెండోది ఏం చేశారు, దానికి కూడా ఒక ఫార్మాట్ ఒకటి పెట్టారండి. సింపుల్గా మనకు ఆధార్ కార్డా ఏముందనేది, ఇది ఎన్ని నోట్లు మార్చుకుంటారు, ఎన్ని నోట్లు కొత్తవి తీసుకుంటారు. అయితే దీనికి కూడా నేను చెప్పేది ఏంటంటే వెంటనే ఎవరు కూడా ప్యానిక్ అవ్వకూడదు. కారణం పేపర్లో రాసినంత మాత్రాన అన్ని బ్రాంచుల్లో మీకు కొత్త ₹500 నోట్స్, కొత్త ₹2,000 ఉంటాయనేది అవి జరగదు. కారణం ఏంటంటే ప్రాక్టికల్గా ట్రాన్స్పోర్టేషను, ఏజెన్సీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ప్రతి బ్రాంచ్లకి, ప్రతి ఏటీఎంలకి సప్లై చేయాలి కొత్త నోట్లు. బ్యాంక్స్ కి ఇప్పటికే డబ్బు వచ్చింది, ₹2,000 నోట్లు, అలాగే కొత్త ₹500 నోట్లు కూడా వచ్చాయి. వీటితో పాటు ₹100 నోట్లు కూడా అదనంగా సరఫరా చేశారంటూ వార్తలు రావడం చూస్తున్నాము. అదే బ్యాంక్స్కి వస్తాయండి, జనరల్గా బ్యాంక్స్ హెడ్ ఆఫీసెస్ మెసేజెస్ వచ్చేస్తాయి, బ్యాంక్స్కి వస్తాయి, కరెన్సీ చెస్ట్లకు వస్తాయి. ప్రతి బ్యాంక్కి కరెన్సీ చెస్ట్ ఉంటాయి, పెద్ద బ్యాంక్స్ అన్నింటికి. కరెన్సీ చెస్ట్ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ టు వేరియస్ అవుట్లెట్స్, ఎక్కడెక్కడో రిమోట్ ఏరియాస్లో ఉంటాయి అవుట్లెట్స్. ఈ అవుట్లెట్కి వెళ్ళి నేను నాకు కావాలి, ఇదిగో మీ పేపర్లో చదివానని చెప్తే రాదు వెంటనే. సో ఇందులో లాజిస్టిక్స్ సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయంట. నేనేం చెప్తానంటే తొందరపడకుండా, కంగారు పడకుండా 1 or 2 డేస్లో డెఫినెట్గా ఎక్స్చేంజ్ చేస్తారు. టైం ఇచ్చారు కాబట్టి మీకు 50 డేస్ టైం ఉంది ఆల్రెడీ. అంతేగాని అలాగే ఇప్పుడు
పెట్రోల్ బంక్ ప్యానిక్ అవద్దంటారు మీరు. అలాగే పెట్రోల్ బంకులు కానీ ఇంకోళ్ళు కానీ కావాలని చేస్తున్న వ్యవహారం తప్ప Okay. వాళ్ళు కలెక్ట్ చేసిన డబ్బు ఇదిగో ఇది మాకు ఇవాళ సేల్స్ వచ్చింది అని చెప్పి మీకు బ్యాంకులో డిపాజిట్ చేయొద్దని ఎవరు చెప్పట్లేదు కదా. ఓకే, ఇప్పుడు ఎవరో ఏం అమ్ముకున్నా కూడా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ చేసి హోర్డింగ్ చేసి 1000 రూపాయల నోటు 300కి తీసేసుకుని అట్లాంటివి చేయాలని వాళ్ళు చేస్తున్నారు తప్ప ఓకే, మీకు మీరే ఏ పర్చేజెస్ చేయాలన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి లేవు. ఓకే. సో రావు గారు, ఒక షాక్ ట్రీట్మెంట్ అందరికీ ఒక్కసారిగా అఫ్ కోర్స్ ఇటువంటి నిర్ణయాలు బహుశా ఇలాగే అమలు చేయాలేమో మనకు తెలియదు. ఎందుకంటే ఇన్ ఇండిపెండెంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా మనం ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. మేబీ అంతకుముందు ఎప్పుడు 1978లో మొరార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు చేశారని వింటున్నాం. సో మనం లాస్ట్ 25 yearsగా ఈ బ్లాక్ మనీ అనే దాన్ని కంట్రోల్ చేయడానికి రకరకాల స్కీమ్లు, వీడిఎస్లు, వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్స్, అలాగే ఈ మధ్య ఐడిఎస్ అనే ఒక స్కీమ్ వచ్చింది, ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ అని. సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, మీరు ఆపేయండి, ఇంక ఇటువంటి డిస్క్లోజర్ స్కీమ్స్ పెట్టొద్దు, ప్రవేశపెట్టొద్దు అంటూ చెప్పడం జరిగింది. 25 yearsగా మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమైన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది అనుకుంటున్నారు? ఈ డెసిషన్ తీసుకోవడానికి చాలా సీక్రెట్గా అటుపెట్టి కాన్ఫిడెన్షియల్గా అటుపెట్టి చేసినట్టు కనపడింది నాకు. ఎందుకంటే రాత్రి నేను ఢిల్లీలో ఉన్నాను, డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళాను. మా కంపెనీకి అవార్డు వస్తే తీసుకుంటాను వెళ్ళాను. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆయన నాకు పక్కన కూర్చుంది ఎవరంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రోడ్స్ అండ్ హైవేస్, ఆయన మన్సుఖ్ మాల్వియా గారు ఉన్నారు. నితిన్ గడ్కరీ గారు ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈయన, ఆయన రావాల్సింది రాలేదు ఈయన. ఓకే, 10 o'clock నాకు ఎవరో మెసేజ్ పంపిస్తే ఆయన చెప్పాను, మీకు తెలుసా అండి ఈ విషయం ఇలా జరిగిందంటే కరెక్టేనా లేదా ఇదేనా హాక్స్ మెసేజ్ అని. నాకు తెలియదండి నిజంగా, ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ మీ. కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా తెలియకుండా ఇంప్లిమెంట్ చేశారంటే ఎంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా సార్లు లెటర్స్ రాశారు కానీ బట్ సో చంద్రబాబు గారికి ఏమైనా లీక్ అయిందంటారా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్? నాకు తెలియదు. ఇచ్చిన మెసేజ్ ఏంటంటేనండి, ఇదిగో మీకు బ్లాక్ మనీ పలానా డేట్ లోపల డిక్లేర్ చేసుకోండి అని డేట్ ఇచ్చి, మీరు కనుక ఈ డిక్లేర్ చేసిన లోపల ఈ డేట్ లోపల కనుక చేసుకోకపోతే యూ విల్ గెట్ ఏ షాక్ ట్రీట్మెంట్, యూ విల్ గివ్ అనదర్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేశారు. అది ఐడియాస్ అప్పుడు చెప్పడం జరిగింది. వీళ్ళు కొంతమంది సీరియస్ గా తీసుకుని ఆల్రెడీ కొంతమంది సెట్ అయిపోయారు. సో మన దగ్గర కూడా 10,000 కోట్ల గనుడు ఒక ప్రాసెస్ చూస్తే కనుక జనధన్ స్కీమ్ అని పెట్టి చాలా మంది చేత కొన్ని కోట్ల మంది బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఐడి స్కీమ్ పెట్టారు, మీరు వాలంటరీగా డిస్క్లోజ్ చేయమని. చేయలేదు, కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఇప్పుడు దీనికి ఏంటంటే మీరు ఒక సపోజ్ సడన్గా ఎందుకు పెట్టారు, లేదా ఒక 6 నెలలు టైం ఇచ్చి పెట్టచ్చు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. సపోజ్ 6 నెలలు టైం ఇచ్చి పెట్టారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల తర్వాత అంటే మార్చి సపోజ్ 31st తర్వాత ఇవి చల్లవు అన్నారు అనుకోండి, ఇప్పటి నుంచి కూడా తీసుకోవడం మానేస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి మార్చుకోవాలంటే కనుక ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ కానీ 2-3 days 4-5 రోజులు ఇబ్బంది పడుతుంది. మూర్తి గారు చెప్పినట్టు ఆ ఇబ్బంది అంటూ జరుగుతుందండి. షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్ డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరు? మిడిల్ క్లాస్ వాళ్ళు, ట్రేడర్స్, తర్వాత రైతులు. ధాన్యం ఇంటికి వచ్చే సమయం వాళ్ళు రైతులేమో డబ్బుతోనే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి బ్యాంకింగ్ సిస్టమ్ తోటి వాళ్ళు చేయరు. వాళ్ళు వర్కర్స్ కి పే చేయాలన్నా కానీ, తర్వాత మనం ఎరువులు కొనాలన్నా కానీ, పెస్టిసైడ్స్ కొనాలన్నా కానీ, ట్రాక్టర్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలన్నా కానీ, వాళ్ళు ఆ గ్రామీణ వ్యవస్థ మొత్తం డబ్బుతోనే నడుస్తుందండి. రెండోదేమో 500 రూపాయల నోటు ఇవాళ ఇన్ఫ్లేషన్ పెరిగినాక 500 రూపాయల నోటు పెద్ద కరెన్సీ విలువ కింద లెక్కేం కాదు ఇవాళ. సో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఇవాళ. సో ఎక్కువగా ఏంటంటే దీన్ని ఏ ఆబ్జెక్టివ్తో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారో ఆ ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేస్తూ మిగతా వాళ్ళని ఇబ్బంది కొంచెం పెట్టకుండా, సపోజ్ వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు 1 లక్ష 2 లక్షలు నా దగ్గర ఉన్నాయని బ్యాంకులో డిపాజిట్ చేస్తే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటే కనుక డెఫినెట్గా సత్ఫలితాలు ఇస్తుందండి గ్యారెంటీ. ఇది ఏమి చేసేది ఎవరంటే మెయిన్లీ పొలిటీషియన్స్ అండి. బాగా దెబ్బతినేది ఎవరు? పొలిటీషియన్స్, తర్వాత బ్యూరోక్రాట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత మీకు మెడికల్ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, తర్వాత హవాలాలు రన్ చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ చాలా దెబ్బతింటారు. ఇప్పుడు సడన్ డెసిషన్ అది వాళ్ళకి ఒక షాక్ లాంటిది అది. ఇప్పుడు సేమ్ పార్టీ బీజేపీలో ఉన్న వాళ్ళకి కూడా పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ దగ్గర ఎవరి దగ్గర లేపు డబ్బులు అనుకుంటానికి కూడా లేదు కదా. అది వాళ్ళ పార్టీలో కూడా దెబ్బ యాక్చువల్ చెప్పాలంటే కొంత ఎక్కువగా. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్లుగా ఎక్కువగా ఇబ్బంది పడుతోంది సామాన్య ప్రజలు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న 500 ఇవాళ మార్నింగ్ కూడా మన డిస్కషన్ చెప్తున్నారు, పని మనుషులు కూడా మనం ఇవాళ 500-1000 రూపాయల్లోనే చెల్లిస్తూ ఉన్నాం. సో వాళ్ళు పాపం ఒకసారిగా 500 రూపాయల నోట్ బయటికి తీసుకెళ్తే అది మారదు అంటే నిర్ఘాంతపోతున్నారు.
కరెక్ట్ అండి. కానీ దీనికి ఇటువంటి డిసిషన్స్ మాత్రం సడన్ గా తీసుకోవాలండి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే అదే మీరు one day గ్రాడ్యువల్ గా gap తీసుకుని 3 నెలల తర్వాత నాట్ వ్యాలిడ్, 6 నెలల తర్వాత నాట్ వ్యాలిడ్ అన్నా కానీ ఈలోగా మానేస్తారు. ఇల్లు చక్కబెట్టుకునే వాళ్ళ బ్యాచ్ నెలలు కొంతమంది నెలలు ఉంటారు. నెలలు వాళ్ళు పెట్టుకుంటారు. ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల Okay. కాకపోతే ఇప్పుడు సపోజ్ మీకు So, తుఫాన్ ఇక్కడ వచ్చింది different అనుకోండి, మనకు, 2-3 రోజులు schools ఇబ్బంది of- ఉంటుంది. తుఫాన్ ద్వారా 2-3 రోజులు ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే కదా. అందువల్ల అటువంటి ఇబ్బంది అనుకుని మనం adjust ఓకే, ఇది ఒక చేసుకుంటే- ప్రకృతి వైపరీత్యం లాంటిది అని అనుకోమంటారు. ఓకే అండి. సో ట్రేడింగ్ కమ్యూనిటీ దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతోంది అన్నది మనం హరినాథ్ బాబు గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక చిన్న బ్రేక్ తర్వాత. మోడీనామిక్స్ ఎక్స్క్లూజివ్ టీవీ5 డిబేట్కు తిరిగి స్వాగతం. ఇవాళ 2 చారిత్రాత్మక సంఘటనలు ప్రపంచ చిత్రపటంలో చోటు చేసుకున్నాయి. ఒకటి, అమెరికా సంయుక్త రాష్ట్రాల 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక. అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నుంచి 500-1000 రూపాయల నోట్లను రద్దు చేయటం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ ప్రజల జీవితాలపై ఒక తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్న పరిణామాలు. దీనికి ఈ అంశంపై చర్చించేందుకు మనతో స్టూడియోలో సుప్రసిద్ధులు మనతో ఉన్నారు. సో హరినాథ్ బాబు గారు, మీరు ఒక ట్రేడర్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. 1000 కోట్ల రూపాయల టర్నోవర్ ఒక హైదరాబాద్లో జరుగుతూ ఉంటుంది అనునిత్యం. సో ఈ క్యాష్ని ఒక్కసారిగా 500-1000 రూపాయల నోట్ల రద్దు ట్రేడింగ్ కమ్యూనిటీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? థ్యాంక్ యూ వసంత్ గారు. ఫస్ట్ లెట్ మీ సెల్యూట్ మోదీ గారు ఫర్ ద డెసిషన్ వాట్ హీ హాస్ టేకెన్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎన్ వెరీ వెల్కమింగ్ డెసిషన్ అండి. దీంట్లో కొన్ని లోటుపాట్లు తప్పకుండా ఉన్నాయి. అవి ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది కమింగ్ డేస్లో విల్ బీ నోయింగ్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ అనేది. బట్ మా ట్రేడింగ్ కమ్యూనిటీకి వచ్చేటప్పటికి నేను ఐఎమ్ గోయింగ్ త్రూ లాస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్స్ కానీ, మా డీలర్స్, మా నెట్వర్క్, అలాగే మా కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏంటంటే, చాలామందికి ఇప్పుడు వరకు ఒక మంచి అవగాహన లేదు. ఇప్పుడు క్యాష్ యాక్సెప్ట్ చేయాలా లేదా. ఎందుకంటే మా బిజినెస్లో సాధ్యమంత వరకు కస్టమర్ క్యాష్తోనే వస్తారు, క్రెడిట్ కార్డ్తో రారు. పర్టికులర్గా యూ లీవ్ అబౌట్ విజయవాడ, హైదరాబాద్ అండ్ తిరుపతి అండ్ విశాఖపట్నం లాంటి టౌన్స్ వదిలేస్తే మఫ్సల్ ఏరియాస్లోను రూరల్ ఏరియాస్లో మోస్ట్లీ బిజినెస్ గోస్ విత్ క్యాష్. దాన్ని ఏం చేయాలి, ఇవాళ యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు బిజినెస్ చేసుకోకుండా లాస్ అవుతున్నారు. అలా కాకుండా ఈ క్లారిటీ ఇచ్చినట్టుంటే, అలాగే మీడియాకి వై బ్యాంకర్స్ ఆర్ నాట్ కమింగ్. బ్యాంకర్స్ కొందరు వచ్చి జిఎం లేకపోతే ఎండి లెవెల్ బ్యాంకర్స్ వచ్చి, ఏమండి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇది, మేము ఇలా చేస్తున్నాము అనే క్లారిటీ ఇచ్చుంటే మా ట్రేడింగ్ కమ్యూనిటీకి చాలా ఉపయోగపడేదని నా అభిప్రాయం. ఓకే, అదే కాకుండా ఇప్పుడు నేను చూసినట్టయితే నేను ఈవినింగ్ 8 o'clock 9 o'clock ఐ థింక్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ మోదీ గారు ఇచ్చిన సందేశంలో. ఇవాళ మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తే ఒక హ్యాబిట్స్ ఏరియాలో 50 కోట్ల గోల్డ్ నిన్న ఈవినింగ్ కొన్నారు. సో ధనప్రయోజస్ కంటే కూడా 50 crores మొత్తంలో బంగారం నిన్న కొన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో అదే కాకుండా ఇప్పుడు మనీ ఎక్స్చేంజ్లో కూడా 30%, 25%, 30%. ఇప్పుడు వైట్ ఉన్న వాళ్ళందరూ సరే నేను తీసుకుంటాను అబ్బాయి నీ దగ్గర ఇంత ఇస్తానని బేరాలు మొదలైనవి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, నా దగ్గర ₹1,00,00,000 ఉందండి క్యాష్ బ్యాలెన్స్, వైట్ ఉంది, నేను రేపు పొద్దున్న డిపాజిట్ చేసుకుంటాను, ఆర్ ఐ వాంట్ ఎక్స్చేంజ్. వై బ్యాంక్ షుడ్ గివ్ ఏ రిస్ట్రిక్షన్ ఫర్ దట్ అండ్ గవర్నమెంట్ షుడ్ కీప్ సఫిషియంట్ న్యూ నోట్స్ టు రిప్లేస్ దిస్. ఓకే, అండ్ హరినాథ్ బాబు గారు, చాలా ఆఫ్ కోర్స్ ఇబ్బందులు అందరూ ఫేస్ చేస్తున్న అంశం. కొన్ని చిట్కాలు చెప్పండి. సో ట్రేడర్స్ ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఎటువంటి, మీ ట్రేడర్స్ దగ్గర చాలా చిట్కాలు ఉంటాయి, సో ఎటువంటి చిట్కాలను పాటిస్తున్నారు మీరు? దాని ఒపీనియన్ నా ట్రేడర్స్ కి ఇచ్చే సజెషన్ ఓవరాల్ గా మార్కెట్ మీరేంటి కాదు, మీ కమ్యూనిటీలో చాలా మంది మార్వాడీలు ఉన్నారు, రకరకాల జిలిబిలి గలిబిలి గమ్మత్తులు చేసేవాళ్ళు ఉంటారు కదా.
సో ఎలా ఈ సమస్యను అధిగమిస్తున్నారు వాళ్ళందరూ? అంటే బేసికల్గా ఇప్పుడు మాకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 1 month క్రెడిట్ ఉంది, లేదా 15 days క్రెడిట్ ఉంది. 15 days బ్యాక్ ఇవ్వాల్సిన పేమెంట్ ఇఫ్ ఈజ్ టెండరింగ్ నౌ నాకు ఇస్తున్నాడు క్యాష్ ప్రొవిజన్ ఉంది ఆయన దగ్గర. ఓకే, ఐ థింక్ ఐ షుడ్ టేక్ ఇట్ అండ్ ఐ విల్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. నాకేం ఇబ్బంది లేదు. Oh. ఇప్పుడు ఆల్రెడీ నేను మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను మా టీమ్ మెంబర్స్ అందరికి, 7 days వరకు ప్లీజ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ద క్యాష్ ఎవ్రీబడి ఈస్ గివింగ్, ప్రొవైడెడ్ దే షుడ్ గివ్ 100% రాత్రి మనం రిసిట్ ఇద్దాం. ఓకే, ఆ రిసిట్ ఇచ్చి నేను బ్యాంకర్స్ కూడా అడిగాను. మా బ్యాంకర్స్ ఈవెన్ దో ఈజ్ ఏ హాలిడే బట్ దే ఆర్ వర్కింగ్, దే ఆర్ ఇంటర్నల్లీ దే ఆర్ వర్కింగ్ బికాస్ దే ఓకే. దాంట్లో నేను అడిగితే వాళ్ళు కూడా వీ కెన్ యాక్సెప్ట్ సార్ క్యాష్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ కేవైసీ డాక్యుమెంట్గా ఇది ఉన్నాడు, కేవైసీ నామ్స్ tomorrow if you are depositing black money in this thing, income tax department will take care of all this. Okay, but we will not say no for this అని వాళ్ళు అన్నారు. కాబట్టి ఫస్ట్ ట్రేడింగ్ కమ్యూనిటీ ప్యానిక్ అవ్వద్దు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఇబ్బందులు ఉన్నాయి చిన్న చిన్న ఏరియాల్లో, టౌన్ ఏరియాల్లో కొంచెం మనీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఈవెన్ పెట్రోల్ బంక్లు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ చెప్పినా కానీ ఐ హావ్ సీన్, నేను ఒక పెట్రోల్ బంక్ వెళ్తే వాళ్ళు క్యాష్ తీసుకోలేదు. అఫ్ కోర్స్ నదర్ కార్డు ఉంది కాబట్టి ఐ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్. బట్ వేరే వాళ్ళు అంటే చాలా మంది క్యాష్ లో కొనేవాళ్ళు. సో రకరకాల వర్గాలు ఈ సమస్యకు సంబంధించి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్ళన్నిటికీ మేబీ నెక్స్ట్ కాలమే సమాధానం చెప్పలేము, ఎందుకంటే ప్రభుత్వం అయితే తాను చేయాల్సినంత చేసేసింది. నెక్స్ట్ చేయాల్సింది బ్యాంకర్స్ అండ్ మనం ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తున్నాం వాళ్ళం. మరొక విషయం వసంత్ గారు, దీంట్లో ఏంటంటే ఏదో ఒక రోజు సర్జరీ అయితే కావాల్సిందే. ఓకే, సర్జరీ జరిగింది. సో ఆ సర్జికల్ స్ట్రైక్ జరిగింది. సర్జరీ కాదు, ఇన్ఫాక్ట్ సర్జికల్ స్ట్రైక్ అనొచ్చు, సర్జరీ అవ్వచ్చు, షాక్ ట్రీట్మెంట్ అవ్వచ్చు. ఈ ఎకానమీకి మనం ఎప్పుడు ఏదో దేశాలని కంపేర్ చేసుకుంటూ ఆ దేశంలో ఇలా ఉంది, ఈ దేశంలో ఇలా ఉంది అని చెప్పి మన ఎన్ఆర్ఐస్ చెప్పుకుంటూ వేరే వాళ్ళు చెప్పిన దానికన్నా అబ్బాయి మా దేశంలో కూడా చేశాడు, మా ప్రైమ్ మినిస్టర్ చేశాడు అని చెప్పుకోవడానికి, మనం గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ వెల్కమింగ్ పాయింట్. మీరు అన్న టిప్స్ అండ్ బర్డ్స్ డెఫినెట్లీ ఉంటాయండి ప్రతి దాంట్లో. అవి ఓవర్కమ్ అవడానికి మనందరం కృషి చేసి మనందరం కూడా కోఆపరేట్ చేయాలి. ఓకే అండి, రైట్. కాలర్స్ లైన్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళకున్న సమస్యల్ని చెప్పుకోవడానికి. మన దగ్గర ఎమినెంట్ ప్యానలిస్ట్ ఉన్నారు కాబట్టి మీరు ఎవరిని ప్రశ్న అడగదలుచున్నారో అడిగి మీ ప్రశ్న అడగండి. ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, రంగస్వామి హైదరాబాద్ నుంచి. హలో సార్, నేను నిన్న 20,000 విత్డ్రా చేశానండి. 500 ఇచ్చి వచ్చినాయి నాకు అన్ని. అది కాకుండా నాకు 100 రూపాయలు ఉంది నా దగ్గర. నేను భోజనానికి వెళ్దామంటే ఇబ్బంది అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 100 డిస్టెన్స్ పెట్టచ్చు కదండి ఒక 6 నెలల నుంచి అన్ని ఏటీఎం మిషన్లు 100 డిస్టెన్స్ చేసేట్లయితే నా ఇబ్బంది తీరిపోయాయి. బ్లాక్ ఇప్పుడు నిజంగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళేమో వాళ్ళు మనీ రూపంలో ఉంచుకోరు సార్, ల్యాండ్ రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఉంచుకుంటారు. అప్పుడు ఈ 100 డిస్టెన్స్ ఒక 6 నెలల నుంచి ప్లాన్డ్ గా చేస్తే ఇబ్బంది వచ్చేది కాదు కదా సామాన్యుడికి. కరెక్ట్, మీరు అన్నది సరైన సమస్యను మీరు లేవనెత్తారు. ఇన్ఫాక్ట్ 100 రూపాయలు ఏటీఎంలో ఈ మధ్య రావట్లేదు, అది తగ్గిపోయింది. రెండోది మీరు చెప్పినట్లుగా బ్లాక్ మనీ ఉంచుకునే వాళ్ళు ఎవరు కూడా దాన్ని క్యాష్ రూపంలో ఉంచుకోరండి. ఫర్ ఇన్స్టెన్స్ ఈ మధ్య మనం ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ సంస్థ అధినేత ఎండీపై ఒక ఆరోపణ వచ్చింది. 800 కోట్ల రూపాయలు ఆయన దగ్గర నల్లధనం ఉంది అంటూ దాడులు జరిగాయి. ఆ దాడుల్లో పట్టుబడిన క్యాష్ ఎంత? 1,40,000 రూపాయలు మాత్రమే. సో అలా చాలాసార్లు మనం చూస్తుంటాం. ఎక్కువగా బంగారం, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవే కనిపిస్తుంటాయి, కానీ పెద్ద పెద్ద గోనె సంచుల్లో కరెన్సీ కట్టలు మనకు కనపడవు. కొటేషన్స్, రియల్ ఎస్టేట్ వీళ్ళ దగ్గర ఉంటాయి, గ్యారంటీ ఉంటాయి, హవాలా వాళ్ళ దగ్గర. ఓకే, సో బట్ అందరూ తెలియమిరిపోయారండి. అందరూ ఎవరు కూడా క్యాష్ గా ఎవరు పెట్టుకోవడం లేదు. అంటే ఈ మధ్య ట్రాన్సాక్షన్స్ జరుగుంటే కనుక ఉంటాయి గ్యారంటీ. ఓకే, తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారండి, ప్రవీణ్ హైదరాబాద్ నుంచి. అడగండి ప్రవీణ్. హలో, ప్రవీణ్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, అడగండి. సార్ ఏం లేదు సార్, నేను యాక్చువల్లీ హలో అడగండి, వినిపిస్తుంది. నేను యాక్చువల్లీ ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాను సార్ మొన్న. 20 lakhs కి పెట్టుకున్నాను. నేను చిట్టి వేసి ఇంకోటి ఏంటంటే బయట నుంచి కొంచెము తీసుకొచ్చి అమౌంట్ అనేది ఒకటి ఫిక్స్డ్ అమౌంట్ అనేది నేను పెట్టుకున్నాను అనమాట ఇంట్లో. సో సడన్ గా ఏంటంటే నైట్ గా వచ్చేసి 500 ఇంకోటి చెల్లలు 1000 కూడా చెల్లదని చెప్తున్నారు. అంటే 31st వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు అంటున్నారు అనమాట. అవునండి. ఇప్పుడు ఇంత సడన్ గా అంటే కొంచెం షాకింగ్ కదండి. ఇప్పుడు ముహూర్తాలు కూడా నడుస్తున్నాయి. మా ఇంటి పక్కన తనే పెళ్లి చేస్తున్నాడు.
అతను ఒక 20 lakhs క్యాష్ ఇట్లా హోల్డ్ చేస్తున్నాడు అనమాట. ఓకే 13th పెళ్లి ఉంది వాళ్ళ కూతురుది. ఓకే. సో ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం, ఇబ్బందికరమైన పరిస్థితులు. సో మూర్తి గారు, ఆయన దగ్గర ఉన్న ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు ఉన్నాయి, మీరు ఆ డబ్బుని ఆయన మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ప్రవీణ్? ఉందండి, మాకు బ్యాంక్ అకౌంట్ ఉందండి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో పర్మిషన్ ఉంది కదా. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదు, రిజిస్ట్రేషన్ కాబట్టి పర్పస్ మీకు క్లియర్గా ఉంది కాబట్టి మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని అంటలేదు, మీకు ఆ ఇబ్బంది రాదు మీకు. అదే కనుక మీరు ఎక్కువకి కొనుక్కుని తక్కువకి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే మీరు నెంబర్ 2లో చూపిస్తారో దానికే ప్రాబ్లం వస్తుంది. కానీ అది మీరు డైరెక్ట్ గా మీరు ఎవరు కూడా ఇదివరకు లేదు. అప్పుడు మీరు అనఫిషియల్ గా చేశారు, కానీ ఇదివరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ఎక్స్ట్రా చేసి చేయండి అని ఎవరు చెప్పరు, ఏ గవర్నమెంట్ కూడా. అందుకని రిజిస్ట్రేషన్ ఎంత వాల్యూ ఉంటే అంత పెట్టుకోండి, లేదా ఇప్పుడు మొత్తానికి టోటల్ గా మీరు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. అప్పుడు స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది తప్ప మిగతా మొత్తాన్ని ఏం చేయాలి, ఎలా పే చేయాలి? రిజిస్టర్ అదే మొత్తానికి తీసుకోవాలంటే పరిస్థితి అంతే కదండి. ఇప్పుడు ఏనాడైనా జరగాల్సిన పరిస్థితి అది, ఫ్యూచర్ లో కూడా జరగాల్సింది అదే. ఇంకా నెంబర్ 1 అనేది ఇష్టపడాలి కదా. కరెక్ట్, ఇష్టపడే క్వశ్చన్ లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ లో ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నారంటే బ్లాక్ మనీని ఓట్ చేయకూడదు అన్నారు. బ్లాక్ మనీ అంటే ఒకటే కాదు, ఇప్పుడు మీరు ఏమన్నారు, నేను రాత్రి 12-1 గంట దాకా కూడా బంగారు షాపుల నిండా కోట్లు వచ్చేసాయి అన్నారు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారేమో, ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఒక ఓన్లీ క్యాష్ మీదే ఉండదు, సర్జికల్ సేవ్ బంగారాల మీద లాకర్స్ మీద కూడా ఉంటుందండి. లాకర్ ఎందుకంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ 6 నెలల నుంచి చెప్తే కూడా ఎవరు లైట్ గా తీసేసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో బయట నుంచి మార్కెట్ లో ఉంది రూమర్. ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున లాకర్ మీరు ఓపెన్ చేయాలంటే ఒక రెవెన్యూ ఆఫీసర్ని పక్కన పెట్టి ఆ లాకర్ ఓపెన్ చేయాలని పరిస్థితిస్తారు, బ్లాక్ చేసేస్తారు. అప్పుడు అందులో ఉన్న మీకు బిస్కెట్లు కానీ గోల్డ్ బిస్కెట్లు అన్నిటికీ కూడా, అందుకని అది జరిగినప్పుడే మీకు నెంబర్ 1 వస్తుందండి. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడడం మంచిది ఎవరికి వాళ్ళు. సో ప్రవీణ్, మీరు సింపుల్ చేయడం, మీ మొత్తం మీ దగ్గర ఉన్న క్యాష్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంకుకి సబ్మిట్ చేయండి, బ్యాంక్ నుంచి కొత్త నోట్లు తీసుకోండి, వీలైనంత వరకు చెక్ పేమెంట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం కావాలనుకుంటుంది, మనం అందరం కోరుకుంటుంది కూడా అదే, వైట్ మనీ ఒక్కటే చలామణిలో ఉండాలి, బ్లాక్ మనీ అనేది మనం అంతం చేయాలి, రూపుమాపాలని. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, వరంగల్ నుంచి శివకుమార్. అడగండి శివకుమార్. హలో, ఇప్పుడు కొత్త కరెన్సీ ప్రవేశపెట్టింది కదా. అవునండి. మరి ఇప్పుడు ఇందులో మళ్ళా నకిలీ తయారు చేయడం మళ్ళీ గ్యారంటీ ఏదైనా ఉందా? అవకాశం ఉందా? మరి నకిలీ తయారు చేసుకో మళ్ళీ ఉంటుంది కదండి మన దగ్గర, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది అది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆ పద్ధతులు చేసేవాళ్ళు, మ్యానిపులేషన్ చేసేవాళ్ళు, దొంగ నోట్లు ముద్రించేవాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటూ ఉంటారు, అన్ని కరెన్సీల్లోనూ జరుగుతుంటుంది. అది దానికి దీనికి అసలు కనెక్షన్ ఉండదు. సో కొత్త నకిలీ నోట్లు రావా అంటే రావు అని మనం ఎవరైనా చెప్పలేము. 2000 నోట్స్ ఏదో చిప్ లాగేదో పెట్టి అంటున్నారు. ఈ మధ్య మనకు 1 వీక్ లేదని ఇప్పుడు ఇందాకనే మీకు అరుణ్ జైట్లీ గారు ఒక స్టేట్మెంట్ ఇందాక సాయంకాలం ఇచ్చిన స్టేట్మెంట్ లో క్లియర్ గా అనేది నేను ఎప్పుడు వినలేదు, ఇది ఫస్ట్ టైం నేను వింటున్నాను, ఇది ఎలా క్రియేట్ అయిందో తెలియదు, అది రేపు నేను ఎగ్జామిన్ చేసి కనుక్కుంటాను. ఇన్ఫాక్ట్ మూర్తి గారు జరిగింది ఏంటంటే లాస్ట్ 1 వీక్ గా మనందరికీ వాట్సాప్ లో ఉన్నాయి, వాట్సాప్ లో అందరికి మెసేజ్లు వచ్చాయి, 2000 రూపాయల కరెన్సీ బొమ్మలు వచ్చాయి, అనేది మనకు తెలియదు. అందులో ఈ చిప్ స్టోరీ కూడా ఉంది. సో ఇప్పుడు ఇందులో సగం ట్రూత్ సగం ఫాల్స్ వ్యవహారంగా కనిపిస్తుంది. 2000 రూపాయల నోట్ అయితే కరెక్ట్ గా వచ్చింది, కానీ అందులో ఉన్న చిప్ వ్యవహారం అనేది అన్ట్రూత్. సో ఇటువంటి నకిలీ నోట్లకి మేబీ రాబోయే రోజుల్లో ఇంకొక 1 or 2 years టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ నోట్ని స్టడీ చేయాలి, దానిలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ అర్థం చేసుకోవాలి. ఇదంతా రీసెర్చ్కి టైం పడుతుంది కాబట్టి, రీఇంజనీరింగ్ టైం పడుతుంది కాబట్టి నకిలీ నోట్లు ఇప్పట్లో రాకపోవచ్చు, భవిష్యత్తులో రావనే గ్యారంటీ లేదు. ఇంకా కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం.
మోడీనామిక్స్ ఎక్స్క్లూజివ్ డిబేట్కు తిరిగి స్వాగతం. ఇవాళ అందరినీ వేధిస్తున్న ప్రధాన ప్రశ్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ఎంత మాత్రం కాదు. ఇవాళ అందరినీ వేధిస్తున్న సమస్య మన దగ్గర ఉన్న 500-1000 రూపాయల కరెన్సీ నోట్లని ఎలా వదిలించుకోవాలి అన్న అంశంపై అందరూ మల్లగోళాలు పడుతున్న సమయం ఇది. సో మూర్తిగా రేపు పొద్దున్న బ్యాంక్స్ ఓపెన్ కాబోతున్నాయి. అఫ్ కోర్స్ ఏటీఎంస్ ఎల్లుండి నుంచి ఓపెన్ అవుతాయంటున్నారు. అలాగే మరొక ముఖ్యమైన ప్రకటన కూడా బ్యాంక్స్ నుంచి చూస్తున్నాం మనం. శనివారం ఆదివారం కూడా బ్యాంక్స్ పనిచేయబోతున్నాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఏ బ్యాంక్ కూడా అన్ని బ్యాంకులు ఒక నిర్ణయం తీసుకుంటున్నాయి. శని ఆదివారాలు కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. సో రేపు బ్యాంక్స్ ఓపెన్ కాగానే అందరూ వాళ్ళ దగ్గర ఉన్న 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు తీసుకుని క్యూ కడతారు బ్యాంక్స్కి వెళ్ళి. సో ఏంటి అసలు ప్రొసీజర్, వెళ్ళి ఏం చేయాలి అక్కడ? బ్యాంక్స్ రెడీగా ఉన్నాయి ప్రస్తుతం హ్యాండిల్ చేయడానికి సిచ్యువేషన్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు దానికి ఏం చేశారంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఎఫ్ఎం నుంచి కూడా వచ్చాయి బ్యాంక్స్ అందరికీ. అందుకే వీళ్ళు సెపరేట్గా ఇవాళ మీటింగ్స్ పెట్టుకున్నారు. ఆయన చెప్పినట్టుగా ఇంటర్నల్ బ్యాంకింగ్ వర్కింగ్ ఇవాళ ఓన్లీ పబ్లిక్ మాత్రమే బ్యాంక్ హాలిడే ఇది. ఇంటర్నల్ గా బ్యాంక్ స్టాఫ్ అంతా కంప్లీట్ గా నార్మల్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా చాలా బ్రాంచెస్ లో ఉన్నారు. ఇప్పుడు నేను దారిలో వస్తుంటే కూడా చూశాను. అయితే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఏంటంటే డెఫినెట్ గా ఒక 1 వీక్ ఎక్కువ సర్జ్ ఉంటుంది. చాలా హ్యూజ్ క్యూస్ ఉంటాయి ముఖ్యమైన సెంటర్స్ లో, చిన్న చిన్న ప్లేసుల్లో ఉండకపోవచ్చు. అటువంటి ఉన్నప్పుడు మీరు ఎక్స్ట్రా కౌంటర్స్ ఓపెన్ చేయాలి. ఈవేళ మీరు ఎలా ట్రైన్అప్ చేయాలో వాళ్ళు ఈవేళ ట్రైన్అప్ చేసుకోండి వాళ్ళని స్టాఫ్. ఆ సీట్ లో కూర్చోండి. మీరు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే బ్యాంక్స్ కి వెళ్లే ముందు ఒక కస్టమర్ ఎటువంటి సన్నద్ధంతో వెళ్ళాలి? అదే బ్యాంక్స్ కి వెళ్లే ముందు ఏం చేయాలంటే ఇప్పుడు 3 కేటగిరీస్ ఉంటాయి ఇందులో. ఒకటి, బ్యాంకులో కనుక అకౌంట్ ఉంటే అసలు రేపే వెళ్ళాలని అర్జెంట్ కూడా పడద్దు. వెళ్ళి ఊరికే ఆ క్యూలో నుంచి గంటలు నానొస్తే పడద్దు. కారణం ఏంటంటే మీకు ఎప్పుడైతే అకౌంట్ ఉందో ఆటోమేటిక్గా ఆ అకౌంట్లో డిపాజిట్స్ కోసం ఆయన చెప్పినట్టుగా ఇందాక కేవైసీ నో యువర్ కస్టమర్ అనేది ప్రతిదీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఉంది, బ్యాంక్ లో ఉంది, అన్నింటిలో వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కేవైసీ కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కార్డులు ఉంటాయి, ఈ పాన్ కార్డు అంటారు. ఆ పాన్ కార్డుతో కానీ ఉన్న వాళ్ళు ఏమీ కంగారు పడక్కలేదు, పాన్ కార్డు అడుగుతారు అక్కడ బ్యాంకులో. అందుచేత రేపే డిపాజిట్ చేసేయాలి, లేకపోతే మన 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు మునిగిపోతాయి అనేటువంటి వరి అవ్వక్కర్లేదు. అప్పుడు అట్లీస్ట్ ఈ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళు వెళ్లే వాళ్ళకి కొంత అవకాశం వస్తుంది. లేకపోతే అందరూ ఒకేసారి వెళ్ళకూడదు. ఈ అకౌంట్ లేని వాళ్ళ విషయం ముఖ్యంగా, ఈ అకౌంట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మార్కెట్స్ లో ఎప్పుడైతే ఇలా ప్యానిక్ క్రియేట్ చేశారో ఈవేళ వాళ్ళందరూ మీరు చెప్పినట్టుగా క్యూలో నుంచోడానికి ట్రై చేస్తారు. అక్కడ చేసి వాళ్ళకి ఏమిటంటే ఒక చిన్న ఫామ్ ఒకటి పెట్టారు. మీరు 500 రూపీ నోట్స్ డినామినేషన్ ఏంటి, ఎన్ని పీసెస్, వాల్యూ ఎంత. ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? ఈ ఫామ్ మనం మామూలుగా ప్రింట్ తీసుకోవడం ఇంటర్నెట్ లోంచి తీసుకోవాలి. ఏ యూఆర్ఎల్ లో ప్రింట్. అలాగే ప్రతి బ్రాంచ్ లో కూడా ఇది పెడతారు. అక్కడ ఎంట్రన్స్ లో మీకు అక్కడ పెడతారండి ఈ ఫామ్స్ ని. అలాంటి నార్మల్ డిపాజిట్ స్లిప్ కాదు, నార్మల్ డిపాజిట్ ఈ స్లిప్ తీసుకెళ్ళాలి. బ్యాంక్ డిపాజిట్ కి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇది డిపాజిట్ కాదు కదా, ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్. ఓ నోట్లు నా పాత నోట్లు పెట్టుకెళ్ళి అకౌంట్ హోల్డర్స్ కూడా ఇదే ఫామ్ తీసుకెళ్లాలా? అకౌంట్ హోల్డర్ కి ఫామ్ అక్కర్లేదు. అకౌంట్ హోల్డర్ మామూలు డిపాజిట్ స్లిప్ వేసుకోవాలి. ఇదివరకు ఎలా అయితే డిపాజిట్స్ వాళ్ళకి ఏమి మార్పు ఉండదు. కరెన్సీ ఎక్స్చేంజ్ మీ అకౌంట్ లేనప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఒక లిమిట్ పెట్టారు, రోజుకి 2000 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అదేనండి. ఇప్పుడు అందుకు దానికి కూడా ఏంటంటే ఒక మనిషికి కదా అది. ఇప్పుడు ఎంతో మందిని తీసుకెళ్తుంటారు. మన కూరలు ఇప్పుడు పంచదార 4 కిలోలు ఇస్తున్నాం అన్నప్పుడు ఏం చేస్తున్నారు, 4 నుంచి ఉంటున్నారు కిలో. అలాగే జరుగుతుంది. రేపు జరగబోయేది కూడా ఇదేనండి. కాబట్టి ఇలా తీసుకోవచ్చు. ఈ నోట్లకు ప్రాబ్లం రేపే తీసుకోవాలని కూడా లేదు, డేట్ ఇచ్చారు, టైం ఉంది, సఫిషియెంట్ టైం. ఇది ఒక కేటగిరీ. ఇది కాకుండా వెళ్ళలేకపోతే కూడా ఒకవేళ వీళ్ళు ఒక లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ ఇచ్చి కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే అకౌంట్లో వేయించాలంటే కూడా మనం లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ వాళ్ళ అకౌంట్లో వేయచ్చు. ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా మీకు నోటిఫికేషన్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. 8వ తారీఖు గెజిట్ నోటిఫికేషన్ క్లియర్ కట్గా ఉన్నాయి మీకు ఒక్కొక్క పాయింట్ అందులో కూడా. ఇది కూడా మీకు ఇందులో డౌన్లోడ్ చేసి ఒక జీవో జారీ చేశారు. అండ్ బ్యాంక్స్ అందరినీ కూడా ఈ నోట్స్ ని యాక్సెప్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. కాకపోతే కండిషన్స్ ఉన్నాయి, షరతులు ఏంటంటే రోజుకు 2000 రూపాయలు మాత్రం ఎక్స్చేంజ్ అలౌ చేస్తారు. అలా 50 రోజుల్లో 52,000 అంటే ఎంత అవుతుంది రావు గారు? 50 రోజుల్లో 1,00,000 రూపాయలు. సో 50 రోజుల్లో ఓన్లీ 1,00,000 రూపాయలు మాత్రం మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మిగతా డబ్బు పరిస్థితి ఏంటి? మిగతా డబ్బు మన తర్వాత నోటిఫై చేస్తానని చెప్పారు. మళ్ళీ డిసెంబర్ 30 ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇస్తారని చెప్పారు. ఎట్లా వరీ అవుతుంది, ఎట్లా ప్రాబ్లం అవుతుందంటే ఫార్మింగ్ కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్, కన్స్ట్రక్షన్ కమ్యూనిటీ, కన్స్ట్రక్షన్ లో వర్కర్స్ పనిచేస్తుంటారు. తాపీ మేస్త్రి దగ్గర నుంచి వర్కర్లు పనిచేస్తుంటారు. వాళ్ళు డైలీ వేజెస్ లో పనిచేస్తారు. వాళ్ళకి
సఫిషియెంట్ ఈ ఇవ్వడానికి వాళ్ళ ఓనర్స్ దగ్గర కానీ క్లయింట్ దగ్గర కానీ సఫిషియెంట్ క్వాంటిటీ 100 నోట్లు 50 నోట్లు ఉంటాయి ఇప్పుడు ఉండే అవకాశం లేదు, దొరకవు ఇప్పుడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళేమో రోజు తిండి తినే తిండి ఆ రోజు సంపాదించింది ఆ రోజు తినాలి వాళ్ళు. సో ఓనర్ ఏమో 500 నోట్లు 1000 నోట్లు ఇస్తాను అనుకుంటే కనుక అవి తీసుకోవడానికి వీళ్ళు ఇష్టపడలేదు. అట్లాగే ఫార్మింగ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా రోజువారీ కూలీ వాళ్ళే వాళ్ళందరూ. అట్లా కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం ఈ పరిస్థితి. రూపాయలు అన్నదే నాకు చాలా గడ్డు సమస్యగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇవాళ ఎవరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు కూడా ఉన్నాయి. ఇందాక ఒక ఆయన చెప్పారు లిక్విడిటీ కొంత పెట్టుంటే బాగుండేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా తిరుపతిలో వాళ్ళు తినడానికి తినని వాళ్ళది 500 రూపాయలు ట్రావెల్ చేస్తున్న పరిస్థితి అంతే. ట్రైన్ లో రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం. రైల్వే క్యాటరింగ్ కి ఎగ్జామ్షన్ ఇచ్చారు, అలాగే టోల్ ప్లాజాస్ కి ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఇచ్చారు. కానీ డైలీ వేజెస్ లేబర్స్ ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. డైలీ వాళ్ళు మండీకి వస్తాయండి, మొత్తం ఏ సిటీలో మండీకి వస్తే మండీ నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి వెళ్తూ ఉంటాయండి. ఈ మొత్తం క్యాష్ మీద నడుస్తూ ఉంటుంది అంతా. వీళ్ళు కూడా ఏంటంటే రోజువారీ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు తీసుకుని వీళ్ళు కింద వాళ్ళకి కొని ఇస్తూ ఉంటారు. ట్రేడర్స్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వాతావరణం కనిపిస్తుంది. సో ట్రేడింగ్ కమ్యూనిటీ ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇందాక కూడా అడిగాను మిమ్మల్ని, ఎటువంటి మాయోపాయాలు పన్నుతున్నారు? అది కాకుండా వసంత్ గారు మాయోపాయాలు అనటానికి కూడా కాకుండా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 months బ్యాక్ ఒక కస్టమర్ ఒక 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆయనకి 2 lakhs రూపీస్ మెటీరియల్ కావాలి. 1,50,000 వాళ్ళు తీసుకొచ్చి ఇస్తాడు. ఆ 50,000 రూపాయలు ఇంతకు ఇచ్చిన రిసిప్ట్ కాపీ మన దగ్గర ఉండి 2 lakhs minus 50,000 1,50,000 బ్యాలెన్స్ ఇవ్వాలి అని ఉన్నది ఉంటే ఆ ప్రూఫ్ పెట్టుకొని మనం సేల్ హ్యాస్ హ్యాపెండ్ ఏ వీక్ బ్యాక్ ఆర్ ఏ మంత్ బ్యాక్, బ్యాలెన్స్ ఈజ్ పేయింగ్ నౌ. ఆ అమౌంట్ తీసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు. వీళ్ళు ప్రూఫ్ రేపొద్దున కావాలంటే కూడా ఎస్ సార్ మై సేల్ ఇస్ దాన్ని అనుమతించాలి. రెండోది ఈ బ్యాంక్ లో పానిక్ సిచ్యువేషన్ చెక్ ఎందుకు ఇన్సిస్ట్ చేయకూడదు? చెక్లు చాలా మంది అంటే సార్ ఇండస్ట్రీలో ఈ బిజినెస్ పర్టికులర్లీ ఈ ట్రేడింగ్ కమ్యూనిటీలో చాలా మంది ఇప్పుడు చెక్స్ ఈ క్రెడిట్ కార్డులు అవన్నీ వచ్చేస్తున్నాయి. పర్టికులర్లీ ఈ 40 years అబోవ్ 50 years అబోవ్ నా ఏజ్ గ్రూప్లో ఉన్న బిజినెస్ మ్యాన్ కొందరు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా కొంచెం క్యాష్ ఇన్సిస్ట్ చేయటం, క్యాష్నే యాక్సెప్ట్ చేయటం అంటే ఒక విధమైన సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ నోటు చూడంగానే క్రెడిట్ కార్డు చూడంగానే డబ్బులు వచ్చినట్టు ఫీల్ ఉండదు. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అది మారాలి, తప్పదు. సమయం కొద్దీ సిస్టమ్స్ మారినప్పుడు సిస్టమ్ మనల్ని మార్చదు, మనమే మారాలి. మనం సిస్టమ్ మార్చలేం. సో అది చూసుకొని మనం ఇమీడియట్ గా మారడానికి ట్రై చేసి పర్టికులర్లీ ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉన్న కొన్ని హ్యాబిట్స్ ని మనం ఇంతకుముందు కూడా నేను మా బిజినెస్ ఈ మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. ఒకటి అది అండ్ డిజిటల్ మనీని క్యాష్లెస్ సొసైటీగా ఏదైతే మన మోడీ గారు వాళ్ళు ప్రభుత్వం మన సొసైటీని రూపుదిద్దాలనుకుంటున్నారు, దానికి మనందరం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కష్టం వస్తుంది కదా అవన్నీ. ఎందుకంటే వాళ్ళంతా ఇల్లిటరేట్స్, వాళ్ళు జనధన యోజన కింద బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినా కానీ వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేయాలో కూడా చాలా మంది చాలా వరకు ఆపరేట్ చేయట్లేదు వాళ్ళు. అందుకని మన లిటరసీ రేట్ యూరోప్ తో అమెరికాతో కంపేర్ చేయడం కష్టం అండి మనకి. మనకున్న లిటరసీ రేట్స్ ఏంటి, మనకున్న అలవాట్లు ఏంటి, ట్రెడిషనల్ గా మనం ఈ విధంగా ఫాలో అవుతున్నాం. కాబట్టి దీన్ని సడన్ గా ఒకసారి కట్ చేస్తే కనుక గ్రామీణ ప్రాంతంలో చాలా ఇబ్బంది కలిగే అవకాశం. 30% నిరక్షరాస్యతతో బాధపడుతున్నారు. కాలర్స్ లైన్ లో ఉన్నారు. గుప్తా వైజాగ్ నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను సినిశెట్టి గుప్తా అండి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర పార్టీ ట్రెజరర్ అండి. నమస్తే అండి. శ్రీకాంత్ రెడ్డి గారికి నమస్కారం అండి. పాలన శ్రీకాంత్ రెడ్డి గారు ఇప్పుడే ఆయన వ్యక్తిగత పనులు ఉన్న కారణంతో వెళ్ళడం జరిగింది. పర్లేదండి, మీకు ప్రశ్న కన్వే చేస్తాను, చెప్పండి. సార్, ఇప్పుడు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ పథకానికి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుండి పూర్తిగా స్వాగతిస్తున్నామండి. అదేవిధంగా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లోని అదే విధంగా గిరిజన ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అంత ఆయన అనుకున్న స్థాయిలో ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదండి. అదే విధంగా ఈ రోజు గిరిజన ప్రాంతాల్లోని పసుపు కానీ అదే విధంగా పిప్పల మోడి కానీ ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా నగదు లావాదేవీల మీదే జరుగుతున్నాయి. దీనివల్ల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే విధంగా ఈ రోజు ఎఫ్పిఐల్ని పూర్తిగా ఈ రోజు దింపడానికి చాలా ఇదొక దోవ కింద కూడా బీజేపీ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు చిరు వ్యాపారస్తులు ఎవరి దగ్గర కూడా స్వైపింగ్ మిషన్స్ లేవండి. అంటే ఈ రోజు రిలయన్స్ అంబానీల తాలూకా షాపుల యొక్క వ్యాపారాలను పెంచే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు కనిపిస్తున్నాయండి. కానీ ఈ రోజు ఏంటంటే పూర్తిగా బ్యాంకింగ్ రంగ వ్యవస్థని పూర్తిగా
అభివృద్ధి చేసే విధంగా ఇంకా పటిష్టం చేస్తే బాగుంటుందని చెప్పి మా పార్టీ తరఫున షూర్ అండి. ఓకే ఓకే. సో బ్యాంకింగ్ పెనట్రేషన్ ఇంకా పెరగాలి. మనకు ఆయన అన్నట్లుగా ట్రైబల్ ఏరియాస్ లో అసలు వాళ్ళకి ఇంకా క్యాష్ సిస్టమే సరిగా లేదు, ఇంకా బ్యాంకింగ్ సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. చేయాలండి. అంటే వాళ్ళకి ఒకసారి అంటే టెంపరీగా ఈ 2-3 నెలల పాటు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఇటువంటి బ్యాంక్ ఆపరేట్ చేయలేని వాళ్ళని, అకౌంట్ ఆపరేట్ చేయలేని వాళ్ళని, క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డు లేని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా కొంత వెసులుబాటు కల్పించుంటే బాగుండేదని నా ఉద్దేశం. దీనికోసం ఏం చేశారంటేనండి, ఒక 6 నెలలు 1 ఇయర్ ముందు నుంచే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని పెట్టి ఎవరినైతే బ్యాంకింగ్ సిస్టమ్ లో లేరో, ఇదివరకు బ్యాంక్ అకౌంట్ అన్ని చేసేది చేయలేకపోవడం కారణం కూడా ఏంటంటే నియర్నెస్. ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఆయన చెప్పినప్పుడు దానికి పెంచడానికి ఏమవుతుందంటే, కమర్షియల్ బ్యాంక్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే, నాకు ఇది ఎకనామికలీ వైబుల్ యూనిటా కాదా, ఎకనామికలీ వైబుల్ కాదు, ఫారెస్ట్ ఏరియాలోనే ఎక్కడ పెట్టాలంటే నాకు 10 ట్రాన్సాక్షన్లు కూడా ఉండవు, దేర్ఫోర్ నాకు ఇది అవ్వట్లేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ బ్లాక్ మనీ తీసేసి మొత్తం అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నామో, ఆ ఎకనామిక్స్ అనే దాన్ని డెఫినేషనే మార్చి, ఆ పాత డెఫినేషన్ 50 ట్రాన్సాక్షన్లు ఉంటేనే అది నాకు ఏటీఎం వర్కౌట్ అవుతుంది అనేటువంటి థింకింగ్ని మార్చి, అలా కాకుండా ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీగా మార్చేసి, కమర్షియల్గా కాకుండా పార్ట్లీ కమర్షియల్ అండ్ పార్ట్లీ సోషల్గా మార్చి. ఓకే అండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు ప్రకాష్, హైదరాబాద్ నుంచి. హలో ప్రకాష్, అడగండి సార్. నమస్తే. నమస్తే అండి, అడగండి సార్. ఇప్పుడు ఈ పెద్ద నోట్లు బ్యాన్ చేశారు, యాంటీ కరప్షన్ అండ్ బ్లాక్ మనీకి వీఆర్ వెల్కమింగ్ సార్. ఓకే. కానీ ఈ మన దేశంలో 125 కోట్ల మంది ఉన్నారు. ఈ బ్లాక్ మనీ చేసేవాళ్ళు కేవలం లెస్ దాన్ 1 crore. ఓకే. మరి ఇంత మంది గురించి మొత్తం 125 కోట్ల మందిని ఏం బాగాలేదు. తర్వాత ఈ బ్లాక్ మనీ అనేది, నకిలీ మనీ అనేది బయట నుంచి వస్తుందని అంటున్నారు. బయట నుంచి ఎలా వస్తుంది? మన సెక్యూరిటీ ఉంది, అంతా ఉంది, బాగా ఉంది, మరి పైనుంచి అయితే పడట్లేదు కదా, మరి ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పిన దానికేనండి. ఇప్పుడు ఎలా అంటే, సెక్యూరిటీ మీరు ఎయిర్పోర్ట్స్లో కానీ ఎక్కడికైనా సెక్యూరిటీ చెక్లు అని పెడతారు. అల్టిమేట్గా మనకు ఎవరుంటారు దాంట్లో? దొంగలు కానీ వెధవ పనులు చేసేవాళ్ళు కానీ ఉండేది మీకు 4-3 దొరుకుతారు. కానీ ఎంతమంది సెక్యూరిటీ? ఆడవాళ్ళు, ముసలాళ్ళు, మొక్కవాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ కూడా వాళ్ళు మొత్తం సెక్యూరిటీ చేస్తారు కదా ఎయిర్పోర్ట్లో కానీ ఇంకో చోట. ఇది తప్పదు. అలా చేయనప్పుడు మనకి, ఎందుకంటే థర్మామీటర్ లాంటి మీటర్ ఏం లేదు ఎవరు ఎటువంటాడో కనుక్కోవడానికి. ఆ స్పెషల్ మీటర్స్ ఏదైనా టెక్నాలజీ డెవలప్ అయ్యే వరకు ఈ పద్ధతిని మనం కష్టాలను అనుభవించాలి. అలాగే నకిలీ నోట్లని మనం గుర్తించడం కూడా సామాన్యులకు కష్టం. ఇన్ఫాక్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి ప్రతి నోట్లో కూడా. ఒక వాటర్ మార్క్ అనేది ఉంటుంది, అలాగే ఒక థ్రెడ్ ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా రకరకాల సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ కూడా నిష్ణాతులకు మాత్రమే తెలుస్తాయి, బ్యాంకర్స్ మాత్రమే గుర్తించగలుగుతారు. సో మనకు తెలియదు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వసంత్ గారు, ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళు రైతులు పండించిన పంటని మార్కెట్ యార్డ్కి తీసుకెళ్ళి అమ్ముతారు, తర్వాత లేకపోతే మిల్లుకి అమ్ముతారు, లేకపోతే అవి అంతా మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్లో జరుగుతాయండి. అవన్నీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారో కూడా దాన్ని మనం డిఫైన్ చేయలేదు ఇప్పుడు ఉన్న సిస్టంలో. మరి ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క మార్కెట్లో జరుగుతూ ఉంటాయి మీకు ఒక్కొక్క పల్లెటూరులో. మరి వాళ్ళందరూ చాలా ఎఫెక్ట్ అవుతారు ఈ డెసిషన్ వలన. దాన్ని ఏ విధంగా చేయాలనేది వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ కానీ, మోడీ గారు కానీ గైడ్లైన్స్, ఆర్బీఐ కానీ గైడ్లైన్స్ ఇచ్చింటే బాగుండేది. నేను వాళ్ళు ఆగలేరు. వాళ్ళకి 2,000 చొప్పున వాళ్ళు 50 రోజుల చొప్పున ₹1,00,000 డ్రా చేసుకుంటే వాళ్ళు ఎట్లా కానీ వాళ్ళకి అది వాళ్ళు ఆల్రెడీ బయట అప్పు తీసుకుని వచ్చారు వాళ్ళు పల్లెటూరులో. ట్రేడర్స్ కూడా, చిన్న చిన్న ట్రేడర్స్, రోడ్ సైడ్ ట్రేడర్స్ బోల్డ్ మంది ఉన్నారండి. 3 మంది వాళ్ళు రోజుకి 500, 1000, 2000, 3000 అమ్ముకునే వాళ్ళు. వాళ్ళందరికీ ఎట్లా మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను విభేదిస్తానండి ఈ విషయంలో. ఎందుకంటే చాలా వరకు బిజినెస్లో చెక్స్ అనేవి ఇంప్లిమెంట్ అయినాయి. రైతులకు ఎక్కడ ఉన్నాయి సార్? యూ టేక్ సార్ చెప్పినట్టుగా రైస్ మిల్లో కూడా వాళ్ళు చెక్లు ఇస్తున్నారు. ట్రేడర్స్ కూడా ఇప్పుడు చెక్లు ఇస్తున్నారు. మండీలో ఈ వెజిటబుల్ మండీస్ వాళ్ళలో కూడా కొందరు చెక్లు ఇస్తున్నారు. అంటే ఆర్గనైజ్ నాట్ అందరూ అని అంటలేదు, బట్ మెజారిటీ ఇప్పుడు వచ్చేసారు. కానీ ఆ బిజినెస్ వర్క్ వాళ్ళ ప్రొడ్యూస్ ని మాత్రం వచ్చేది కొనేది దళారులు. వాళ్ళు ఎలాగో క్యాష్ ఇస్తారు. దళారులు అంటే ఇప్పుడు మీరు మండీకి వెళ్తే మండీలో కూడా దళారులు వచ్చినా కానీ వాళ్ళు కూడా ఇప్పుడు చెక్లు ఇస్తున్నారు. స్లిప్స్ ఇచ్చేవారు ఇంతమంది, స్లిప్స్ ఇచ్చి తర్వాత డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు క్యాష్ అనేది తగ్గుతుంది సార్. ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ పెయిన్. మీరు అన్నట్టు కష్టమైతే ఉంది, కానీ భరించాలి. భరించకపోతే మన ఎకానమీ బాగుపడదు. 20% నకిలీ నోట్లు మన
ఎకానమీలో ఉంది అంటే అప్రాక్సిమేట్లీ వాట్ లెవెల్ వీఆర్ డూయింగ్ సార్ దీంట్లో ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఇష్యూ ఫర్ ద కంట్రీ ఎకానమీ. డెసిషన్ అనేది పాపులర్ డెసిషన్, డెఫినెట్ గా లాంగ్ రన్ లో కంట్రీకి మంచిది, అందరికి మంచిదే. కానీ పాపులర్ డెసిషన్ తీసుకున్నప్పుడు కామన్ మ్యాన్ ని సఫర్ చేసి ఇన్కన్వీనియన్స్ తగ్గించాలి. కామన్ మ్యాన్ కి ఇన్కన్వీనియన్స్ తగ్గిస్తే కనుక ఈ పాపులర్ డెసిషన్ అందరూ హర్షిస్తారు. ప్రభుత్వం చాలా కసరత్తు చేసి ఉంటుంది దీనికి సంబంధించి, మరి చాలా మంది ఇంతమంది చేసి ఉండాలి. కానీ చాలా మినిమం ఇప్పుడు చాలా వాళ్ళకి వెసులుబాటు లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, ఇంట్లో పనిచేసే మెయిడ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్తాం మనం, అట్లాగే పెట్రోల్ బంక్స్ చేశారనుకోండి, అట్లాగే రైతులకి, అట్లాగే ఫార్మింగ్ కమ్యూనిటీ, ఫార్మింగ్ మన రైతు కూలీలు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? కొన్ని కోట్ల మంది ఉన్నారు. వస్తాయండి. ఇప్పుడు ఒక డెసిషన్ అన్నప్పుడు తీసుకున్నప్పుడు కొన్ని ఆఫ్ షూట్స్ ఇట్లా కొన్నిట్లో ఇంప్లిమెంటేషన్ స్టేజెస్ లోనే ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ డిస్కషన్ చేసి విదిన్ 2 days ఇవన్నీ ప్రొజెక్ట్ అయ్యి అప్పుడు కమిటీ సబ్ కమిటీలు వేసి ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద కూడా ప్రభుత్వం డెఫినెట్ గా దృష్టి పెడుతుంది. అంటే అన్లెస్ అంటిల్ వి స్టార్ట్ సంథింగ్ డెఫినెట్లీ దెర్ విల్ బి ప్రాబ్లమ్స్ లేవని కూడా అంటానికి లేదు, ఉన్నాయి. ఓవర్కమ్ అవటం ఎలాగనేది డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ నాట్ సిట్ ఐడిల్ కదండి. ఇంప్లిమెంట్ చేయడం డెఫినెట్ గా ఇట్ ఇస్ రాడికల్ డెసిషన్, చాలా విప్లవాత్మకమైన డెసిషన్ ఇది. డెఫినెట్ గా ఇండియాకి తరతరాలకి గుర్తుండిపోయే డెసిషన్ ఇది. కాబట్టి ఇది తక్కువ కామన్ మ్యాన్ ని తక్కువ ఇబ్బందులకు గురి చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది అని నా ఉద్దేశం. ఓకే అండి. సో ఇక బ్రేక్ తీసుకోవాల్సిన సమయం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. మోడీనామిక్స్ ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. మూర్తి గారు, ఒక బేసిక్ డౌట్. సో బేసిక్ డౌట్ అంటే ఇందాక మా ఎడిటర్ గారు అడిగిన ప్రశ్న. సో ఎవరైనా 500 రూపాయలు లేదా 1000 రూపాయల నోటు వాళ్ళ దగ్గర ఉంది, ఆ నోటుని ఎవరైనా మర్చెంట్ కి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ మర్చెంట్ యాక్చువల్గా రాత్రి నుంచి ఆపేయాలి యాక్సెప్ట్ చేయటం. కానీ యాక్సెప్ట్ చేయటం అది చట్టపరంగా నేరం అవుతుందా? లీగల్ గా అయితే నేరమే, కానీ ప్రాక్టికల్ గా వచ్చేప్పటికి జనరల్ గా ఏంటంటే సబ్మిట్ చేయొచ్చు. బ్యాంకులకి ఏం ఇష్యూ లేదు. మర్చెంట్స్ అంటే మళ్ళీ దాన్ని బ్లాక్ గా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయొద్దు అంటారు. అదే కనుక అతను బ్లాక్ లోకి మార్చకుండా ఉండేటైతే ప్రాబ్లం లేదు. కానీ జనరల్ గా మర్చెంట్స్ చేసే పని అదే కాబట్టి అందుకే బ్యాంక్స్ రూటింగ్ అనేది పెట్టారు. సో ఈ 4-5 ప్రదేశాలు తప్ప, అంటే టోల్ గేట్స్ కావచ్చు, రైల్వే క్యాటరింగ్ కావచ్చు, పెట్రోల్ పంప్స్ కావచ్చు, హాస్పిటల్స్ అండ్ మెడికల్ షాప్స్, వీటిలో తప్ప మరి ఎక్కడ కూడా మనం టెండర్ చేయకూడదు, ఎవరు యాక్సెప్ట్ కూడా చేయకూడదు. సో ఇది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్. సో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తుంటే మాత్రం అది నేరం అవుతుంది. అలాగే రావు గారు, ఏ దేశంలో అయినా సరే నల్లధనాన్ని నియంత్రించాలంటే లేదా ఈవెన్ కరప్షన్ ఆపాలన్నా కూడా ఈ పెద్ద నోట్లు నిషేధించడం ఇవన్నీ చేయరు. అక్కడ శిక్షలు ప్రధానంగా అమలు చేస్తారు. ఏంటంటే 10 సంవత్సరాలు జైల్లో వేసేస్తారు ఎవడైనా లంచం ఇచ్చినా తీసుకున్నా కూడా. అలాగే 20 సంవత్సరాలు జైల్లో వేస్తారు. ఇంకా అరబ్ కంట్రీస్లో అయితే చేతులు కాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. అవి మనకు అమానుషంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ దానికి భిన్నంగా మనం ఇక్కడ నోట్లు రద్దు చేస్తూ కూర్చుంటే నల్లధనం సమస్య పోతుందంటారా? అంటే మనకి సిస్టమే కరప్ట్ అండి మొత్తం. ఇప్పుడు మనం బ్యూరోక్రాట్స్ని కరప్షన్ అంటున్నాం, అయితే ఇంకొకరిని ఇంకేదో సిస్టంలో కరప్షన్ అంటున్నాం, గవర్నమెంట్ కరప్షన్ అంటున్నాం, వాళ్ళు అంటున్నాం. అసలు జనరల్ పబ్లిక్లో కరప్షన్ ఎంతమంది కాదండి? ఓకే, మనం పబ్లిక్ మైండ్ సెట్ మారాలనేది మారాలి, డెఫినెట్ గా మనం మారాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ శిక్షలు మీరు ఎంతమందికి శిక్షలు పడి, ఇప్పుడు మీరు రికార్డు చూస్తే కనుక ఎవరైనా సపోజ్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకునేది ఎప్పుడు 0.01% పట్టుకునేది. వాళ్ళు కూడా చిన్న చేపలు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత వాళ్ళు 99% కేసుల్లో వాళ్ళు బయటపడి మళ్ళీ పోస్టింగ్ తెచ్చి మళ్ళీ ప్రమోషన్లు వస్తున్నాయి వాళ్ళకి.
ఇప్పుడు మీరు పట్టుకున్న తర్వాత ఎంతమంది శిక్షలు పడుతున్నాయి? తిమింగళాలను వదిలేసి చిన్న చేపలు పైన మీరు పొలిటికల్ లీడర్స్ కాడి నుంచి బ్యూరోక్రాట్స్ కాడి నుంచి మొత్తం సిస్టమ్ మొత్తం కరప్ట్ అయిపోయింది టోటల్ గా. సిస్టమ్ మొత్తం కరప్ట్ అయినప్పుడు శిక్షలు పడినప్పుడు జనాలకు ఏంటంటే ఫీలింగ్ ఏంటంటే మనం తప్పు చేసినా పర్లేదు, మనం కరప్షన్ చేసినా పర్లేదు, నల్లధనం సంపాదించినా పర్లేదు, మన శిక్ష పడదు, మన జ్యుడిషియరీ ఉంది, మనకి లేదా ఇంకెవరు లాయర్ని పెట్టుకుని మనం బయటపడచ్చు దాంట్లో నుంచి అని ఒక ధైర్యం వచ్చింది వాళ్ళ జనాలకు. ఎందుకు వచ్చిందంటే ఆ సిస్టమ్ మొత్తం కరప్ట్ అయిన అవడం వల్ల. అమెరికా ఫర్ ఎగ్జాంపుల్ లేదా యూరోప్ లో ఉన్నాయి, అటువంటి చోట వాళ్ళు శిక్షలు గ్యారంటీకి పడుతున్నాయి కాబట్టి వాళ్ళు భయపడతారు. వాళ్ళు ఎగ్జిక్యూషన్ లో మనం విఫలమవుతున్నాం, పూర్తిగా విఫలమవుతున్నాం. ఎందుకంటే ఎవరికి సీరియస్నెస్ లేదు. ప్రతి ఒక్కరికి సీరియస్నెస్ ఉంటే కనుక సిస్టమ్ మొత్తం ఎప్పుడైనా సరే మీరు కరప్షన్ ఒకటి, క్వాలిటీ ఇవన్నీ టాప్ డ్రివెన్ అండి, పైనుంచి రావాలి. ఎందుకు మోడీ గారు దాని మీద దృష్టి పెట్టకుండా ఈ పెద్ద నోట్లను రద్దు చేయాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే ఎందుకు తీసుకున్నారంటే ఆయనకి ఈ సిస్టాన్ని ఇమీడియట్ గా బాగా అందరినీ కరప్షన్ ఫ్రీ చేయాలంటే కనుక జరిగే పని కాదు ఎట్లాగో. సో అందుకని ఎక్కడో చోట దీనికి బిగినింగ్ అంటే మొదలు పెట్టాలి. అది గవర్నమెంట్ చేతిలో ఉంది, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. ప్రభుత్వం కనుక కఠినంగా శిక్షలు అమలు చేయలేకపోతే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, నాట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది పీపుల్. కరెక్ట్ సార్. ఇదన్నీ జ్యుడిషియరీ ఉంది మళ్ళీ ఇంకోటి, అది ఇంకోటి ఉంది కదా, అది గవర్నమెంట్ కింద కాదు కదా, జ్యుడిషియరీ ఒక ఇండిపెండెంట్ ఆమె. సో జ్యుడిషియరీ కూడా మీరు వెళ్తే మేము ఒక వాయిదాల మీద వాయిదాలు పట్టడం తప్పితే దానికి వెంటనే తీర్పు రావడం కానీ అలా ఏమంటే మాకు సరైన జడ్జి లేరంటారు మీరు. జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ ఓన్లీ. వాళ్ళకి సరైన నెంబర్ ఆఫ్ చెప్తాను లేరంటారు వాళ్ళు. అదే ఉంటే ఇప్పుడు మనకు ఇండియన్ మెంటాలిటీలో ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చింది, ఇంకో చట్టం వచ్చింది, పనిష్మెంట్లు అన్నారు. అలాగే మీకు సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా మెర్సీ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేప్పటికీ ప్రెసిడెంట్ మొట్టమొదటి ఇన్సిడెంట్ అయిన వారం రోజులు ఎంతో సీరియస్ అయిపోయి వాడిని చంపేయాలి, ఇది చేసేయాలంటారు. కానీ ఆఖరికి వెళ్ళేప్పటికి ప్రెసిడెంట్ ఏదైనా దాని మీద ఒక ఫైనల్ డెసిషన్కి వస్తుంది 2 రోజుల ముందర ఎంతో మంది వెళ్ళిపోయి మెర్సీ అని చెప్పి అతను ఏం చేయొద్దు అనేటువంటి పరిస్థితి మన మెంటాలిటీ, ఇండియన్ మెంటాలిటీలో ఉందండి. అది సింపతి అనండి, లేకపోతే ఈ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ప్లే చేస్తుంది ఈ కంట్రీలో. ఓకే. సో ఎనీవే నిస్సందేహంగా ఇది ఒక అతిపెద్ద ప్రయోగం, మనం పెద్ద నోట్ల రద్దు అనేది. సో ఈ ప్రయోగాన్ని ఫలితాలు ఎలా ఉంటాయి భవిష్యత్తు టైం విల్ టెల్. మనం ఎవరూ కూడా జడ్జి చేయలేం, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి, కానీ మనం సఫలం కాలేకపోయాం. అవినీతిని అరికట్టడంలో కావచ్చు, బ్లాక్ మనీని నియంత్రించడంలో కావచ్చు. ఈసారైనా ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆశిద్దాం. ఇది ప్రభుత్వ విజయం కంటే కూడా మనందరి బాధ్యత. మనమే ప్రోత్సహిస్తూ ఉంటాం బ్లాక్ మనీని, ఎక్కడికక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చి సర్వీస్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికో లేదా మరొక పన్ను నుంచి తప్పించుకోవడానికో, ట్యాక్స్ ఇవేజన్ కోసం మనమే బ్లాక్ మనీని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఆ మైండ్ సెట్ని, ఆ ఆలోచన విధానం నుంచి మనల్ని మనం మార్చుకోకపోతే ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం సూచించలేదు. సో ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డిబేట్ మోడీనామిక్స్ అన్న అంశంపై. టీవీ5 మనీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ టీవీ5 మనీ and like our videos.